కానీ నాకు సోదరెత్తి పాడేదానికి సంతానం లేక ఎన్నో అన్నదానాలు చేసినాను, ఎన్నో పుణ్యదానాలు చేసినాను, ముక్కోటి దేవుడు పూజలు చేసినాను. ఆ పాడి దేవుడు నాకు ఆడ సంతానం ఇవ్వలేదు. ఈ ఆరోగ్యం అన్నవిడు ఈ తాండవాని కింద ఉన్న దేవుడైనా నా దైవికని కనికరించి నాకు ఆడ సంతానం ఇస్తానేమని మీ గుడి ముందర శిరస కిందికి సిరి పాదపైకి తపస్సు పట్టినాను స్వామి. అమ్మా భక్తురాలా, నీ జాతకంలో నీకు ఆడ సంతానం లేదు స్వామి. అమ్మా భక్తురాలా, అలా అంటే రామ రామ ఓ రామ రామ మీరు ఆడసంతానం ఇవ్వకపోతాను ఈ కుర్చీల వల్ల బాగు తీసుకొని నా కుడి దొక్కన కూర్చుకొని నీ కుడి ముందున్నాయి ప్రాణ త్యాగమని చేసుకుంటాను. అలాగనే దేవుడు మొదలైతే లోకంలో చేత పట్టిన తన మాట లేకే ఆ మాయల మొదలైతే ఆ భక్తులకే ఇచ్చినారే లేకే ఆ దేవుడు మొదలైతే చేసి ఈ గోలోబులు భరిస్తే నీకు 9 గడువులు ఆడ సంతానం కలుగుతుంది. ఆడ సంతానం కలుగుతానంటే నా కదిరి కోవిల్కి నా కదిరి కోవిల్కి వచ్చి చేలం చిన్నాగిరెడ్డి చేలమ్మ కోటమ్మ సాసవ చిన్నమ్మ అని నా గుడి ముందర విలాసం వేపిస్తావమ్మా. అలాగనే మాటలాడుతా మాయామయ్యానే గోవింద. అమ్మా పొన్నమదేవి ఇచ్చినా బాగా చేసినా బాగా ఇచ్చినమ్మా. అటువంటి మన పాలు కూడా పెట్టడానికి బయలుదేరుతాము తల్లి. అట్లా రాముడిచ్చేనా నిమ్మ పరమాను రాముడిచ్చిన రాగబట్టిన అమ్మ పరమా పరిమరదా రామ 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 పాలుగొండకే ప్రాణవచ్చమ కొండమ్మ అమ్మ పరమా పరివరదా. మా ప్రణవదేవి అవును తల్లి. అమ్మా
ఆ దేవుడు చిన్న నిమ్మ పండ్లు ఈగుది పండ్లు భుజించేవాళ్ళది అలాంటి స్నానం చేసి వాడు శనివారం నాడు ఒక్క బదులతో ఆ పండ్లు భుజించగా పండ్లు తిన్న 10 గడియలకు నీ గర్భం రచిందండి అలాగేనమ్మా. రామ 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 ఓ రామ రాఘవ రామ రామ ఓ రామ రాఘవ తలంటివా స్థానము దేశ పతివరక రాజుగా దేవునే మదిలో దళిత పతివరక రాజుగా మదిలో దళిత పతివరక నారాయణ రమ రామ 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 ఓ రామ రాఘవ మదిలో దళిత పతివరక స్వామి ఆహా. ఆ మదిరేడి స్వామి ఇచ్చిన అవును తల్లి బలములు అబ్బాయి అరటి బలములు అయ్యా. విభూతి బలములు అది తిన్న తర్వాత ఏమైతుంది నాకు 9 మాసాలు పోతాయి కదా గమ్మునే ఉండు అవునా?